ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. రోజు రోజు గోల్డ్ రేట్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అంటే ఒక రోజు చూస్తేనేమో అమ్మరాన్ని అంటేస్తుంది, అమ్మో ఈరోజు అసలు గోల్డ్ కొనలేమేమో అనిపిస్తుంది. నెక్స్ట్ డే చూసే కల్లా 20,000 30,000 డ్రాస్టిక్గా పడిపోతుంది. ఈ మధ్య కాలంలో అంటే జనవరి 1 నుంచి ఇవాళ ఫిబ్రవరి 14 ఈ కొద్ది రోజులు అంటే ఒక 1 to 2 months గ్యాప్లో 1.5 month గ్యాప్లోనే చాలా దారుణంగా పడిపోయింది. జనవరి 1 రోజు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1,95,000 వరకు వెళ్ళింది. అండ్ దాని తర్వాత ఆ వీక్లో మొత్తం 1,89,000 1,90,000 1,75,000 ఇలా నడుస్తూ వచ్చింది. ఇక ఆ వీక్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారిగా 10,000గా కిందికి పడిపోయింది. 1,70,000 1,80,000 1,85,000 ఈ విధంగా నడిచింది మార్కెట్. సరే దీనికంటే ఇంకా తక్కువైపోదు అనుకున్న క్రమంలో సడన్గా చూసరికంటే ఇక ఫిబ్రవరి మంత్ వచ్చింది అనేసరికంటే 1,30,000కు వచ్చేసింది బంగారం. అయితే ఈరోజు మార్కెట్ పరంగా చూస్తే 1,43,580 రూపాయలు. ఇది హైదరాబాద్కి సంబంధించిన రేట్స్ అని చెప్తాను. సో డిఫరెంట్ ఏరియాస్లో ఢిల్లీలో అదేవిధంగా వేరే స్టేట్స్లలో కొంచెం ఒక 100 to 300 రూపీస్ వరకు డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి. అండ్ మెయిన్లీ నిన్నటికి ఇవాళకి అప్రాక్సిమేట్లీ ఒక 1,000 to 3,000 వరకు కూడా తగ్గిందని అయితే తెలుస్తుంది. అండ్ ఇవాళ మార్కెట్కి సంబంధించి నిన్నటితో పోలిస్తే ఒక 3,000 తగ్గినప్పటికీ కూడా మొన్నటి అంటే ఈ వీక్ మొత్తం పోల్చి చూస్తే కంప్లీట్గా బంగారం అనేది 15,000కు పైగా తగ్గిపోయింది. ఈ 15,000 ఒక్కసారిగా తగ్గడంతో అందరూ కూడా ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడే కొనాలి, ఇంకా బంగారం ఇప్పుడు కొనకపోతే ఇంకా దారుణంగా అయిన రేటు పెరిగిపోతుందేమో అనుకున్నారు. ఇక ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అంటే కొద్దిసేపట్లోనే మార్కెట్ అనేది ఏమైంది ఏంటి అనేది అస్సలు ఎవరికి అర్థం. ఎందుకంటే కొద్దిసేపట్లోనే 500 to 1,000 రూపీస్ అంటే పొద్దున ఒక రేటు, 10 o'clock బిఫోర్ ఒక రేటు, 10 o'clock తర్వాత ఒక రేట్, అంటే ఒక 10 నుంచి 9 మధ్యలో ఒక 1 hour గ్యాప్లోనే చాలా అంటే చాలా ఫ్లక్చువేట్ అయిపోయింది. ఇక బంగారం ఇలా పెరగడానికి గల ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్లలో ఈరోజు ఇంకా సాయంత్రం వరకు బంగారం ఎక్కువ అవ్వచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా చాలామంది ఈ బంగారం కొనాలి, ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇవ్వడమో లేకపోతే హస్బెండ్స్ వైఫ్స్కి గిఫ్ట్ ఇవ్వడమో ఇలా ఎక్కువగా కొంటున్నారు అని చెప్పేసి సాయంత్రం వరకు ఈ రేట్ అనేది ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఇండియన్ మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా స్టాక్ మార్కెట్స్ అన్నీ కొలాబ్స్ అవ్వడం వల్ల ఈ రేట్స్ అనేటివన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. సో ప్రజెంట్ మనము జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 ఈ 1 month ఎగ్జాక్ట్గా పోలిస్తే జనవరి 14న 1,83,510 రూపాయల వరకు ఉండే. కానీ ఈరోజు ఆ మార్కెట్ రేట్ చూస్తే ప్రజెంట్ ఫిబ్రవరి 14న చూస్తే 1,55,770 రూపాయలు, అంటే కంప్లీట్గా 27,230 రూపాయలు డిక్రీజ్ అయింది. అంటే ఒక 1 monthలో ఒక 27,000 తగ్గడం అనేది నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు 2 lakhsకి వెళ్ళే క్రమంలో ఉన్నప్పుడు కొన్న వాళ్ళందరూ ఇప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతారు. అరే అప్పుడు కొనకుండా ఉన్నా బాగుండు, వట్టి కొన్నా అన్న ఫీలింగ్. ఎందుకంటే మార్కెట్లో ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. మార్కెట్ ఏంటంటే వాళ్ళ గోల్డ్కి సంబంధించి అమ్ముడు పోవాలా, ఖచ్చితంగా అందరూ వచ్చి కొనాలా, ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అనే ఒక ఆ డ్రామాని స్టార్ట్ చేశారు. ఇక ఆ డ్రామా స్టార్ట్ చేయడంతో కంప్లీట్గా ఇప్పుడు ఎవరెవరైతే గోల్డ్ కొన్నారో అంటే 1,70,000 1,80,000 1,90,000 ఉన్నప్పుడు వాళ్ళందరూ అంటున్నారు మీరు ముందే చెప్పుంటే కొంచెం సేపు ఆగే వాళ్ళం కదా అని. ఎస్, చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు కొన్ని రోజులు ఆగండి, ఈ టైం కరెక్ట్ కాదు. కానీ గోల్డ్ షాప్ ఓనర్లు మాత్రం ఇప్పుడు కొనకపోతే 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది. సిల్వర్కి అయితే ఇంకా దారుణం, సిల్వర్ కొనకపోతే ఇంకా ఫ్యూచర్లో సిల్వర్ మీరు ఎప్పటికీ కొనలేరు. ఇప్పుడు నెక్స్ట్ నేను సిల్వర్ గురించి కూడా మాట్లాడతా. సిల్వర్ ఈ ఒక్క 1 monthలోనే 1 lakh తగ్గింది. 1 lakh, అది కూడా ఏదో ఒక 1-2 daysలో తగ్గడం కాకుండా ఒక 24 hours-లోనే అప్రాక్సిమేట్లీ 1,50,000 వరకు పడిపోయింది సిల్వర్ రేట్. ఈరోజు సిల్వర్కి సంబంధించిన రేట్ కూడా ఒకసారి చూద్దాం. మొన్నటి వరకు 3 లక్షలు 6 లక్షలు ఇంకా 4 లక్షలు పోతుంది, 10 లక్షలు అవుతుంది, చాలా చెప్పారు మార్కెట్లో. కానీ ప్రజెంట్ సిల్వర్ రేట్ తెలిస్తే ఖచ్చితంగా అందరూ షాక్ అవ్వాల్సిందే. ఈరోజు మార్కెట్లో ఉన్న రేట్ 2,60,170 80 రూపీస్ 70 రూపీస్ అలా ఉంది.
అంటే ఒక్క 15 to 20 డేస్లో అప్రాక్సిమేట్లీ 1,50,000 వరకు తగ్గిపోయింది. 3,20,000 3,40,000 అప్రాక్సిమేట్లీ ఇంకా 4 లక్షల వరకు వెళ్ళిపోయిన సిల్వర్ ఇప్పుడు దాంట్లో సగం అంటే 50% కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. అందుకే మార్కెట్లో ఉండే ఎక్స్పర్ట్స్ చెప్పినప్పుడు వినాలి వినాలి అని చెప్పిన దానికి ఇది నిదర్శనం. గోల్డ్ అనే కాదు, సిల్వర్ అనే కాదు, ఏదైనా సరే మార్కెట్లో హై రేంజ్కి వెళ్ళిపోయినప్పుడు అస్సలు దాన్ని కొనే ప్రయత్నం చెయ్యకూడదు అని చెప్తూనే ఉంటారు. కానీ ఇంకా పెరుగుతుందేమో అని అందరూ కూడా అది పెరుగుతుంది అన్న ఒకే ఒక పాయింట్ పట్టుకొని అందరూ కూడా కొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ కొన్న వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతుందని క్లియర్గా అర్థమైపోతుంది. సో సిల్వర్ అదేవిధంగా గోల్డ్ ఇవన్నీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి పనికొస్తాయి. కానీ సిల్వర్ ఎప్పటికైనా కూడా గోల్డ్తోని కంపేర్ చేస్తే సిల్వర్ ఈజ్ ద వర్స్ట్ మెటల్ కంపేర్ టు గోల్డ్తోని. ఏది కంపేర్ చేసినా కూడా సిల్వర్ అనేది ది వర్స్ట్ మెటల్ అనమాట. అది మీకు రేపటి రోజు ఇన్వెస్ట్మెంట్ పరంగా పనికిరాదు. ఎక్కడన్నా లోన్ కోసం అప్లై చేయాలి, లోన్కి సంబంధించి అది పనికిరాదు. దేనికి పనికిరాదు. ఒక వేస్ట్ మెటల్ అంటే సోకు కోసం మాత్రమే ఉండేటువంటి మెటల్ ఏదైనా ఉందంటే అది ఇదే. అలానే ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్కి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే కొనాలి అనుకున్న వాళ్ళు కొనండి. ఇంకోటి డిజిటల్ గోల్డ్. ఈ డిజిటల్ గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ గోల్డ్ని మీరు కొనేసి అలా పక్కకు పెట్టేయండి. దాన్ని ప్రతిసారి అయ్యో ఉంది కదా ఎప్పుడు చేయాలి, ఎప్పుడు అమ్మాలి, ఏంటి అదంతా ఆలోచించకూడదు. డైరెక్ట్గా మీరు డిజిటల్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ స్టాక్స్లలో అలా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫ్యూచర్లో అది ఇంకా ఎక్కువగా వస్తుంది. ఈ నార్మల్గా బయట బిస్కెట్స్ ఉంచుకోవడము లేకపోతే ఏదో ఒకటి. ఇంకోటి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, సరే గోల్డ్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అది కూడా చూసుకోవాలి కదా. ఆ విషయాలకు సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఏమని అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే చిన్న చిన్న రింగ్స్ అంటే ఎలాంటి ఇది దాన్ని ఏమంటారు డిజైన్స్ లేనివి, దాని మీద డైమండ్స్ రూబీస్ ఇలాంటివన్నీ పెట్టకుండా ఉన్నటువంటి నెక్లెస్లు కంప్లీట్ గోల్డ్ ఉన్నవి. మీరు ఒక్కసారి కోల్కత్తాకి సంబంధించిన వాళ్ళ గోల్డ్ చూస్తే కంప్లీట్గా అసలు ఎక్కడా కూడా ఒక్క చిన్న స్టోన్ కూడా ఉండదు, కంప్లీట్ గోల్డ్. అలా ఉండాలి. కంప్లీట్గా ప్యూర్ గోల్డ్తో చేయించుకొని లేదా బార్స్ అంటే గోల్డ్ బార్స్ కొనుక్కుంటేనే ఖచ్చితంగా అది మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. అది మనం ఫ్యూచర్లో దాన్ని అమ్మి తాకట్టు పెట్టో ఏదో చేసో ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతుంది అనే దానికి ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ నిదర్శనం అని చెప్పాలి. సపోజ్ ఇమాజిన్ మీరు 2 లక్షలు అవుతుంది, నా 1,80,000 1,90,000 వరకు ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఒక తులం బంగారం అమ్ముంటే మీరు తీసుకున్నప్పుడు 50,000 70,000 ఉండుంటుంది. కానీ ఇప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 1,30,000 1,40,000 1,55,000 దగ్గర ఉంది 24 క్యారెట్ గోల్డ్. మరి ఖచ్చితంగా మనకే కదా బెనిఫిట్. మరి ఇంత బెనిఫిట్ ఉన్నప్పుడు కొనాలి అన్నప్పుడు కొనకుండా వద్దు అన్నప్పుడు అందరు ఎగేసుకొని పోయారు. ఇప్పుడు చాలామంది ఎవరెవరైతే కొన్నారో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్కి మాత్రం కంప్లీట్గా ఇదొక గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది. రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ అన్నిటికీ కూడా ఎవరైతే తులం బంగారం పెడదాము లేకపోతే చిన్నగా ఒక ఉంగరమైనా ఇద్దాము అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక నెక్లెస్ అయినా పర్వాలేదు అనుకునే స్టేజ్కి అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అనేటివి కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి గత సంవత్సరంతో పోలిస్తే ఇంకా దారుణం. పోయిన సంవత్సరం 2025 2024లో ఇక 2024తో పోలిస్తే అయితే ఇంకా తలకి హ్యాండ్ పెట్టుకోవాల్సింది, అంత దారుణం. అప్పుడైతే 1,00,000 కూడా దాటలేదు. కానీ గట్టిగా మాట్లాడితే 2024లో ఒకానొక సందర్భంలో 60,000 కూడా ఉండే. అంటే అప్పుడు కొన్న వాళ్ళు ఇప్పుడు అమ్మితే ఖచ్చితంగా డబుల్ టైమ్స్ ప్రాఫిట్. సో బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఎప్పుడు తక్కువ ఉన్నప్పుడు. సో ఇప్పుడు తక్కువ అవుతుంది కాబట్టి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది సరైన టైం అని మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సిల్వర్ అండ్ గోల్డ్ కంప్లీట్గా పడిపోవడం జరిగింది. ఈరోజు 24 క్యారెట్ 1,55,000 అదేవిధంగా 22 క్యారెట్ 1,43,000 ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఎవరైతే మీరు షాప్కి వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి కనుక్కోండి. సో డిఫరెన్సియేషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్లలో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా తెలుసుకొని గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా డిజిటల్ గోల్డ్ అదేవిధంగా గోల్డ్ బార్స్ నెక్లెసెస్ అన్నిట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి ప్రజెంట్ అయితే అందరూ కూడా ఇది సరైన టైం అనేది చెప్తారు. సో మీరేమనుకుంటున్నారు? మీలో ఎంతమంది గత సంవత్సరం గోల్డ్ కొని ఈ సంవత్సరం అరే పోయినప్పుడు కొన్నదే మంచిదైంది అనుకున్న వాళ్ళు ఎవరెవరు ఖచ్చితంగా కమెంట్ చేయండి.